వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి నాయకత్వం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తారీఖున దివంగత విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో జరుగుతున్న అరాచకం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతున్న ఆ కాంగ్రెస్ పార్టీ బాధలు భరించలేక రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఆయన తన సినీ జీవితానికి స్వస్తి పలికి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన అధిష్ఠింపజేసిన వాస్తవం మనందరికీ తెలుసు. తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడం, తెలుగుదేశం పార్టీని నిరాటంకంగా ముందుకు తీసుకెళ్లటం, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపించడం మనందరికీ తెలుసు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ముందు లోపలికి వచ్చే త్వరగా
చంద్రబాబు నాయుడు గారి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి పెను సవాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అమరావతికి కొత్త రాజధాని, కొత్తగా చిన్న ఇల్లు కట్టాలంటే మనం ఎంత ఇబ్బందులు పడతామో మనందరికీ తెలుసు. రాత్రి మగళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం మనం, చిన్న ఇల్లు నిర్మాణం కోసం. ఈ రోజున ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయాలి. ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజారంజకమైన రాజధాని అమరావతి పేరిట నిర్మాణం చేయాలి. రాష్ట్రాన్ని పరిపాలించాలి. రాష్ట్రాన్ని ముఖాభివృద్ధి చెందటానికి ఆయన అనుక్షణం ప్రతి నిమిషం ఆయన దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మీద పూర్తిగా దృష్టి సారించాలంటే ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నది. ఏది నోటికొస్తే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఈ రోజున ప్రతిపక్షం ఉన్నది. అటువంటి పనికిమాలిన ప్రతిపక్షాన్ని ఒక పక్కన అడ్డుకోవాల్సిన అవసరం ఆయనకు ఉన్నది. రాష్ట్రాన్ని నిర్మించవలసిన అవసరం ఉన్నది. అక్కడ ప్రభుత్వాన్ని నడపవలసిన పరిస్థితులు ఆయన ముందున్నాయి. ప్రజలందరికీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా నిరాటంకంగా ముందుకు సాగించవలసిన బాధ్యతలు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నేపథ్యంలో ఆయన గమనించారు. రాష్ట్రానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్, దాన్ని ఏమంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్, పూర్తి కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షులు కావాలని చెప్పి అప్పుడు లోకేష్ బాబు గారిని దానికి నియమించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున యువత చేతిలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడానికి ఆయన అన్యాయపదంగా దాన్ని సూచించడం జరుగుతుంది. అందుకే ఈ రోజున గౌరవ లోకేష్ బాబు గారు ఎవరైతే కార్యకర్తల గుండెల్లో పూర్తిగా పటిష్టమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారో, ఎవరైతే కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారో, మొట్టమొదటిసారిగా భారతదేశంలో కార్యకర్తలకి ఇన్సూరెన్స్ పెట్టిన ఘనత ఈనాటి మన ఈ కార్యనిర్వాహక జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ బాబు గారికి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నేను స్వాగతిస్తున్నా. అందరూ స్వాగతిస్తున్నారు. ఈ రోజున వీధిన వాడవాడల రాష్ట్రం అంతా కూడా లోకేష్ బాబు గారికి జేజేలు పలుకుతున్నారు. మీ నేతృత్వంలో, మీ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఇంకా దేదీప్యమానంగా వెలుగుతుందని అందరూ కూడా ఆశాభావాన్ని చూపిస్తున్న నేపథ్యంలో మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఇంకొక శుభదినం, రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయటం. అందరూ కూడా వీధిన వాడవాళ్ళు అందరూ కూడా సంతోషపడుతున్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ స్వాగతం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో కూడా మనందరం కూడా స్వాగతించాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. వేదిక మీద అందరూ పెద్దలు ఉన్నారు. 2-3 పెద్దలు కూడా ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. లోకేష్ బాబు నియమించడం అంటే ఈ ప్రజాప్రభుత్వం మళ్ళీ 2029లో అధికారానికి రావడానికి ఇదొక శుభసూచకం. పార్టీని ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, ప్రభుత్వం ఈరోజు అద్భుతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. అటు అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, సామాజిక న్యాయంలో కానీ రెండో వైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, అట్లాగే అనుబంధ సంస్థల యొక్క నిర్మాణం, అట్లాగే పార్టీకి ప్రజలకి ఒక పొలిటికల్ ఓరియంటేషన్ తీసుకెళ్ళి 2029లో మళ్ళీ తిరిగి అధికారంకి రావాలంటే పార్టీ మీద పటిష్టమైన పర్యవేక్షణ, కృషి ఉండాలి. దానికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా లోకేష్ బాబుని నియమించిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున వారికి అభినందనలు. లోకేష్ బాబు గారికి ఈ పదవి ఆయాచితంగా అడుగడుగున ఈ రాజకీయ బందిపోట్ల మీద పోరాడాడు, ఈ నరహంతకుల మీద పోరాడారు. అంతేకాదు మన పార్టీలో కార్యకర్తల సంక్షేమ నిధి మొట్టమొదటగా ప్రవేశపెట్టింది లోకేష్ బాబు గారు. అంతేకాదు కార్యకర్త అధినేత అని చెప్పి కార్యకర్తల్ని వేదికల మీద కూర్చొనబెట్టి నాయకులను కూడా మొన్న మేము చూసాం. 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన కేంద్ర కార్యాలయంలో కార్యకర్తల్ని గౌరవించిన సందర్భం మనం చూసాం.
ఈ సంస్కరణలు పార్టీలో అట్లాగే మహిళలకు కూడా పార్టీ కమిటీలో తగిన స్థానాన్ని కూడా మన లోకేష్ బాబు గారు కృషితో వచ్చిన విషయం మీ అందరూ చూస్తున్నారు. పార్టీలో కొన్ని సంస్కరణలు రావటానికి కానీ అట్టగా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 26,000 కిలోమీటర్ల రోడ్లు వేశారు. 26,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అలాగే 5,000 ఐటీ రంగంలో ఉద్యోగాలు ఉండేవి ఆయన ఐటీ శాఖ మంత్రి అయినప్పటికీ. కేవలం 5,000 రాష్ట్రం అంతా కలిపి. కానీ 2019కి వచ్చేటప్పటికి 2.5 సంవత్సర కాలంలోనే 5,000 ఉద్యోగాలని ఐటీ రంగంలో 35,000కి పెంచిన ఘనత లోకేష్ బాబు గారిది. ఈ రకంగా ఇప్పుడు మనకి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ మంగళగిరిలో ఒక్కసారే తెలుగుదేశం గెలిచింది. అలాంటి చోట 90,000 పైచిలకు మెజారిటీ ఎంత కష్టపడి ఉంటాడో మనం చూసాం. యువగళం పాదయాత్రలో అడుగడుగున రాక్షస ప్రభుత్వం కల్పించిన అడ్డంకుల్ని నిద్రమించి ఎంత పోరాడారో మనం చూసాం. తండ్రి లేదా మేమందరం 16 గంటలో 18 గంటలో కష్టపడటం పెద్ద కష్టం కాదు. మేమంతా రైతు బిడ్డలం, కష్టం చేసే కుటుంబాల నుంచి వచ్చాం. కానీ గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ బాబు గారు తన తండ్రి వలె 18 గంటలు పనిచేస్తూ అడుగడుగున త్యాగం చేస్తున్నాడు ఒక రకంగా. ఆ కుటుంబాల నుంచి, అంత పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అన్ని త్యాగాలు చేయరు. కానీ వాళ్ళ నాన్నలాగానే తండ్రికి దగ్గర తనయుడిలాగా అన్ని గంటలు అహరహరం కష్టపడుతూ ఈరోజు ఎంత వేగంగా తన ఉపన్యాసాన్ని మార్చుకున్నాడు. ఎంత ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ పిటిషన్లు తీసుకొని వాటిని స్పాట్లో సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది శుభదినం. 2029కి ఈ నియామకం దోహదం చేస్తుంది. అందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని కమిటీల్లో పదవులు పొందిన అందరికీ కూడా రాష్ట్ర సంఘం తరపున అభినందనలు. వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలని కూడా కోరుకుంటున్నాం. ప్రధానంగా రాజకీయాలు ఎలా ఉండేయంటే, రాజకీయాలు ఒక శిల లాంటి, దాన్ని చక్కగా అరగదీస్తేనే శిల్పం అవుతుంది. రాజకీయ నాయకుడు కూడా అంతే. ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు పడితే తప్ప రాజకీయ నాయకుడికి ఒక పరిపక్వత వచ్చి లీడర్షిప్కి పేరు తెచ్చే అవకాశం వస్తుంది. నాకు తెలిసి ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో లోకేష్ గారు అందుట్లో ప్రధానంగా ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, సక్సెస్ కాల. చంద్రబాబు నాయుడు తనయుడిగా 14-19లో ఆయన గుర్తింపు ఏమొచ్చింది, కానీ 24 నుంచి కానీ 19-24 మధ్యలో కానీ చంద్రబాబు నాయుడు తనయుడి కంటే కూడా ఒక లోకేష్గా ఆయన గుర్తింపు అనేది సాధించుకోవడం జరిగింది. ఆయన పాదయాత్ర అవని, ఆయన చదువుకున్న యూనివర్సిటీ అవని, లేదు రాజకీయంగా బాధ్యతలు తీసుకొని, ఇవన్నీ కూడా ఏంటంటే అతను ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా దాదాపుగా తీసుకొచ్చినాయి. కాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ గారి విషయంలో చాలాసార్లు చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఆయన బాధ్యత ఇస్తే నెరవేరుద్దా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అటువంటి వ్యక్తిని మొన్న మన పార్టీ ఆవిర్భావ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక మాట, నేను ఎవరిని పొగడను కానీ వాళ్ళ లొకేషన్ పొగుడుతున్నా అని చెప్పి అన్నాడు ఆయన. అది ఆయన కొడుకుగా కాదు, ఒక వ్యక్తిగా ఆయన పొందిన ఒక మంచి కామెంట్ అది. కాబట్టి వాళ్ళ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఎప్పటికైనా ఈ పార్టీ బాధ్యత లోకేష్ గారికి వస్తాయి. ఎవరైనా ఏమనుకున్నా కూడా ఇది సత్యం. కాబట్టి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అటు ఢిల్లీ కానీ, ఈ మధ్యకాలంలో మోడీ గారిని ఇన్నిసార్లు ఇంతసేపు కలిసిన ముఖ్యమంత్రి కూడా లేడు. లోకేష్ గారు కలిసారు చాలాసార్లు. ఎందుకంటే ప్రధానమైన రాజకీయ పార్టీల్లో ఇవాళ తెలుగుదేశం ఒకటి దేశంలో. అది రీజనల్ పార్టీ అయి ఉండొచ్చు, కానీ వ్యవస్థాపరంగా ఇవాళ తెలుగుదేశం చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి కాబోయే నాయకుడిగా లోకేష్ గారిని మోడీ గారు గుర్తించి ఆయనకి అవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ అంటే ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా మార్పు సహజం. మార్పుకు అనుగుణంగా రాజకీయ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం కూడా మారాలి.
రామారావు గారు ఉండగా రెండే ఉండే, సెక్యులర్, వెల్ఫేర్. ఎందుకంటే ఆ రోజుకి అది అవసరం. చంద్రబాబు నాయుడు గారు 95లో వచ్చిందా డెవలప్మెంట్ అన్నారు. 14లో వచ్చిన తర్వాత టెక్నాలజీ, ఇప్పుడు గుడ్ గవర్నెన్స్. సో మార్పు ఎలా అయితే వస్తుందో ఆ మార్పుని పార్టీకి ఆనందించుకోవడం అనేది రాజకీయ నాయకుడి ప్రధాన లక్షణం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ ఆఫ్ బిజినెస్లో టాప్ నెంబర్ 1 14-19లో మనం. ఇవాళ ఈజ్ ఆఫ్ బిజినెస్ అనేది పాతపడిపోయింది. స్పీడ్ ఆఫ్ బిజినెస్. అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందంటే సంవత్సర కాలంలో అది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. కాబట్టి భవిష్యత్తు నాయకత్వం అనేది ఖచ్చితంగా బాగుండాలని అందరం కోరుకోవటమే కాదు, అందుకు అనుగుణంగా కూడా పనిచేయాలి. అయితే ఇవాళ మనకు వచ్చిన లిస్టులు చూస్తే మార్పులు చేర్పులు ఊహించిన విధంగా ఉన్నాయి. కొత్త తరం, కొత్త పదవులు చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటున్నాం. అలాగే పాత తరం కూడా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ అనుభవాన్ని పార్టీకి ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ఎప్పుడూ రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది ఏంటంటే పదవి తనకు అలంకారం కాకూడదు, తాను పదవికి అలంకారంగా ఉండాలి. ఆ సిద్ధాంతం నమ్ముడు ఎవరు ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. అలాగే కష్టపడ్డ వాళ్ళ కొంతమందికి అనుకోని విధంగా కూడా పదవులు వచ్చినాయి. ఆ కష్టం గుర్తించారు కాబట్టి వచ్చినాయి. అందులో ప్రధానంగా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో లీడర్స్ అందరి ప్రొఫైల్స్ స్టడీ చేసి వీళ్ళు ఏం చేశారు, ఏం చేయలేదు, వాళ్ళ కెపాసిటీ ఇవన్నీ కూడా అంచనా వేసి మహిళా రిజర్వేషన్ పాటించి బీసీలను సమర్థిస్తూ చేసిన కమిటీలు ఇవి. ఖచ్చితంగా దీనికి ఆమోదం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఏదన్నా ఇందుట్లో చిన్న ఇబ్బందులు, అసంతృప్తులు ఉన్నా కూడా పార్టీని దృష్టిలో పెట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ పదవులు వచ్చిన వారికి అభినందన తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి యొక్క యువగళం పాదయాత్రలోనే ఆయన ఒక నాయకుడిగా మలిచి నాయకుడిగా తయారై ఇవాళ ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రానికి కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలను కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ జనసేన పార్టీతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారిని ఇవాళ కార్యనిర్వాహక అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా అపాయింట్ చేయటం, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సక్సెస్ఫుల్ కావాలని, ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని 2029లో ఎలక్షన్లో తిరిగి బంపర్ మెజారిటీతో ఇవాళ వచ్చిన సీట్ల కంటే కూడా ఇంకా సీట్లు ఎక్కువ వచ్చి తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని విశ్వసిస్తూ ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలని అదేవిధంగా బలాన్ని మనం అందరం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ నేను ఈ నాతో పాటు పదవులు ఇచ్చినటువంటి అందరికీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నేను మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనేక ఉన్నత పదవులు అలంకరించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. థ్యాంక్ యూ. ఇకపైనున్న పెద్దలందరికీ, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరి మధ్యలో ఒకటి ఉండేది. ఒక 5-6 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత సమర్థవంతంగా ఈ పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారనే ఒక సందేహం అందరి నాయకుల్లో ఉండేది. 2019లో ఎప్పుడైతే ప్రతిపక్షం లేకొచ్చామో, ఒక నియంత పరిపాలన చేయడానికి వచ్చాడో, ఆ నియంతను ఎదిరించి రోడ్ల మీదకి రావడానికి, సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు కానీ నాయకులు కానీ భయపడేటువంటి పరిస్థితుల్లో ఆ నియంత్రణ ఎదిరించడానికి ఒకే ఒక్క రోడ్డు మీదకి వచ్చాడు. మొత్తం రాష్ట్రాన్ని తన వెనకంటి తీసుకెళ్లాడు. ఆ నియంతకు ఎదురెళ్ళాడు. ఆ నియంత రాజ్యాన్ని కుప్ప కూల్చిన దాంట్లో ప్రధాన పాత్ర వహించాడు ఆ రోజు నారా లోకేష్ బాబు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగలం పాదయాత్రతో 3126 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అడుగడుగున ఆటంకాలు వస్తున్న ఆ రాజ్యాన్ని ఒంటి చేత్తో పేకలించేశాడు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 83 నుంచి కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవదని నానుడున్న నియోజకవర్గాల్లో కూడా యువగలం పాదయాత్ర ద్వారా అద్భుత విజయం నమోదవటంలో కృషి చేశారు ప్రధాన కార్యదర్శిగానే నారా లోకేష్ బాబు గారు.
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి అద్భుతమైన మంచి జరుగుతుంది. ఈ పార్టీకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. తీసుకున్న 20 నెలల కాలంలో టీసీఎస్ వచ్చిన, కాగ్నిజెంట్ వచ్చిన, ఐబిఎం వచ్చిన, ఆర్ఎస్ఆర్ మెటల్ వచ్చిన, గూగుల్ వచ్చిన, ఏ కంపెనీలు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి పొరుగునుండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అన్ని కంపెనీలు ఆంధ్రాకు పోతుంటే ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని చెప్పి అక్కడ ప్రజలు నిలదీసే పరిస్థితి నారా లోకేష్ బాబు గారు ఇప్పించారు. పరిపాలనలో అటువంటి మార్పు తీసుకొచ్చారు, రాజకీయాల్లో కూడా అటువంటి మార్పు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో తరతరాలుగా చాలా పెద్ద సీనియర్లు పాలిట్ బ్యూరోలో ఉంటారు, విధానపరమైన నిర్ణయాలు పెద్దలు తీసుకుంటారని ఒక నాడు ఉంటే ఈరోజు ఒక మండల పార్టీ అధ్యక్షుడిని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరోలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీ సామాన్యులది కష్టపడి పనిచేస్తే సామాన్యులు కూడా పాలిట్ బ్యూరోలోకి రావచ్చు అని ఈరోజు అనౌన్స్ చేసిన కమిటీ ద్వారా నారా లోకేష్ బాబు గారు సమాజానికి చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి రాబో రోజులు ఆంధ్రప్రదేశ్ ఈ నియామకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీది భవిష్యత్ అంతా తెలుగుదేశం పార్టీదే. ఈ పేదోడి జెండా అధికారం లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. అయితే చివరగా ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానా. ఆంధ్రప్రదేశ్కి అన్ని శుభసూచకాలే, తెలుగుదేశం పార్టీకి అంతా శుభమే జరుగుతుంది. భవిష్యత్తులో మావిగన్ పార్టీకి మొన్న ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. రాబో ఎన్నికల్లో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి భారతీయ సిమెంట్ వేసి కట్టి భవిష్యత్తులో ఆ సమాధిలో నుంచి ఆ పార్టీ బయట రాకుండా చేయడంలో లోకేష్ గారు పనిచేస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.